గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ సమీపంలో ఉన్న అడలాజ్. ఇది సాధారణ బావి కాదు. ఇది చరిత్ర, శిల్పకళా నైపుణ్యం, ప్రేమ మరియు త్యాగానికి నిలువెత్తు నిదర్శనం. ఈ అద్భుతమైన బావిని 1498 సంవత్సరంలో నిర్మించారు. ఇది అప్పటి రాణి రూపబా గారి కల. రాణి రూపబా భర్త రాణా వీర్సింగ్ రాజు అడలాజ్ ప్రాంతాన్ని పాలించేవారు. ఒకరోజు యుద్ధంలో ఆయన వీరమరణం పొందారు. తర్వాత ఆ ప్రాంతాన్ని ముహమ్మద్ బేగడా అనే సుల్తాన్ స్వాధీనం చేసుకున్నాడు. రాణి రూపబా తన రాజుకోసం నిర్మించాలనుకున్న బావి అప్పటికే ప్రారంభమై ఉంది. బేగడా రాణిని చూసి మంత్రముగ్ధుడయ్యాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరాడు. రాణి తెలివిగా ఒక షరతు పెట్టింది. ముందుగా నేను మొదలుపెట్టిన ఈ బావిని పూర్తి చేయించు, తర్వాత నేను నీతో పెళ్లి చేసుకుంటాను. సుల్తాన్ ఆమె కోరికను అంగీకరించాడు. మహాశిల్పకారులతో కలిసి ఈ బావి నిర్మాణాన్ని పూర్తి చేయించాడు. కాని బావి పూర్తయ్యాక రాణి తన భర్తను గుర్తుచేసుకుని ఈ ప్రపంచాన్ని వీడి బావిలోకి దూకింది. ఆమె త్యాగం ఈ బావికి శాశ్వత గౌరవాన్ని తెచ్చింది. ఇప్పుడు ఈ అడలాజ్ స్టెప్వెల్ అనేది 5 అంతస్తుల లోతుగా ఉంటుంది. ప్రతి అంతస్తులోనూ స్తంభాలు, చక్కగా చెక్కిన రాతి శిల్పాలు మనసు దోచుకుంటాయి. రాతి గోడలపై చెక్కిన పువ్వులు, నృత్యకళలు, దేవతారూపాలు అన్నీ ఒక కళాత్మక వింతలా కనిపిస్తాయి. వెలుతురు, నీడలతో ఆడే ఆ రాతి అంతస్తులు చల్లని గాలిని అందిస్తాయి. పాతకాలంలో ప్రజలు ఇక్కడ నీరు తాగేవారు, విశ్రాంతి తీసుకునేవారు, మరియు ఇది ఆ కాలంలో సామాజిక సమావేశాల కేంద్రంగా ఉండేది. వావ్లోని నిర్మాణం అద్భుతంగా ఉంటుంది. ఇది ఇస్లామిక్ మరియు హిందూ శిల్పకళల మేళవింపు. ఇది గుజరాత్ చరిత్రలో సాంస్కృతిక సమన్వయానికి చిహ్నం. పైనుంచి చూస్తే బావి మధ్యలో పెద్ద చతురస్రాకార ఆవరణ కనిపిస్తుంది. అక్కడినుంచి సూర్యకిరణాలు కిందికి పడుతూ, నీటిమీద మెరుస్తూ ఒక మాయాజాలంలా కనిపిస్తాయి. ఇప్పుడు అడలాజ్ స్టెప్వెల్ గుజరాత్లో ప్రముఖ పర్యాటక స్థలంగా మారింది. ప్రతిరోజూ వేలాది మంది ఇక్కడికి వస్తున్నారు. చరిత్ర ప్రేమికులు, ఫోటోగ్రాఫర్లు, శిల్పకళాభిమానులు మరియు సాహసయాత్రికులు. ఈ వావ్ మనకు చెబుతోంది, చరిత్ర కేవలం రాతల్లో కాదు, రాతిల్లో చెక్కబడిన కథల్లో ఉంటుంది. ప్రతి రాయి, ప్రతి స్తంభం ఒక ప్రేమకథను చెబుతోంది. రాణి రూపబా యొక్క ఆత్మీయత, గుజరాత్ యొక్క వైభవం ఇక్కడ కలిసిపోయాయి. అడలాజ్ నీ వావ్. ఇది కేవలం నీటి బావి కాదు. ఇది కాలాన్ని దాటిన ఒక జీవంతమైన చరిత్ర. తర్వాత మీరు అహ్మదాబాద్కి వెళ్తే ఒకసారి ఈ అద్భుతాన్ని తప్పకుండా చూడండి. నీటిలోనూ, రాతిలోనూ దాగవున్న ఆ చరిత్ర మీ మనసుని కదిలిస్తుంది.